వృషభ రాశి. వృషభ రాశి అంటే కృత్తిక 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా మనకి వృషభ రాశి కింద వస్తారు. రాశ్యాధిపతి శుక్రుడు. ఈ మాసంలో చూసినప్పుడు మీకు 4 గ్రహాలు శుభ ఫలితాలు ఇస్తున్నాయి గోచారంలో. ముఖ్యంగా ఏంటంటే కుజ, గురు, శుక్రాశనులు ఈ నలుగురు కూడా శుభ ఫలితాలు ఎక్కువగా ఇస్తున్నారు. ఈ మాసంలో మీకు ఏంటంటే కొంచెం మాట్లాడేటప్పుడు మటుకు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ కొంచెం వాగ్దానం పదులుగా రావటం వల్ల కొంచెం మాట వల్ల కొంచెం ఇబ్బంది ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ మాసంలో గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉంటే వారు కొంచెం ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. షేర్ మార్కెట్లో కానీ బెట్టింగ్లు ఇలాంటివి చేసే వ్యాపారస్తులకు కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఈ మాసంలో. అలాగే మీరు చివరి క్షణాల్లో ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాల్లో కొంచెం అంటే హడావుడిగా లాస్ట్ మినిట్లో నిర్ణయం తీసుకోకుండా ఏదైనా మంచి ఇంపార్టెంట్ విషయాలు ఏమైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1, 2 ఆలోచించి ప్లాన్ ప్రకారంగా తీసుకుంటే అన్ని విషయాలు కూడా మీకు సక్సెస్ఫుల్ అవడానికి ఈ మాసం ఎక్కువగా ఉంది. అలాగే మీరు చేసే పని కానీ వృత్తి వ్యాపారాలు కానీ ఇలాంటివన్నీ కూడా చాలా మటుకు మెరుగుపడతాయి. గతం కంటే చాలా బాగుంది. అలాగే ఈ నెల చివరిలో ఏమైనా సంబంధ బాంధవ్యాలు కానీ వీటన్నిటి వల్ల కూడా చాలా మీకు గతం కంటే కూడా అభివృద్ధి చెందుతాయి. అంటే కొత్త సంబంధాలు ఏర్పడటం కానీ ఇంతకుముందు ఏమన్నా పాడైపోయిన సంబంధాలు కలవటం కానీ ఇలాంటివన్నీ ఎక్కువ కనిపిస్తున్నాయి. గురువు బలం వలన విద్యా సంభాషణలు కానీ విద్యార్థులకి వీటన్నిటికి కూడా చాలా మటుకు ఈ మాసంలో అనుకూలంగా ఉంది. అలాగే అంటే ఈ శ్రమతో ఉన్నతాధికారులతో కానీ వాళ్ళతో సంబంధించడం అనుకూలం ఉన్నప్పటికీ కూడా కొంచెం శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది మీకు ఈ మాసంలో. కాబట్టి కష్టే ఫలి అన్నట్టుగా మీరు శ్రమకు తగ్గట్టుగా యాక్ట్ చేసుకుంటే పని ఈ మాసం అంతా కూడా మీకు చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఆర్థిక లావాదేవీలు ఏమన్నా అంటే ట్రాన్సాక్షన్ కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, బ్యాంక్ డిపాజిట్లు కానీ స్థిరాస్తులు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే మటుకు 1, 2 సార్లు చూసి వ్యవహరించండి. వీలైనంత వరకు ఈ మాసంలో పెట్టుకోకుండా ఉంటే మంచిది. అత్యవసర సమయాల్లో మనం ఏమన్నా ఇలాంటివి ఏమన్నా చేయాల్సి వస్తే కనుక ముందు జాగ్రత్తగా కనుక్కొని మూలాలు దాని ప్రకారం ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక చాలా మటుకు నష్టపోకుండా ఉంటారు. అలాగే ఎక్కువగా సర్వీస్ సెక్టర్ వైపు ఎక్కువగా ఈ మాసం అంతా మీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే సేవ చేయడం, ఎవరికైనా సర్వీస్ చేయడం కానీ సోషల్ సర్వీస్ కానీ ఇలాంటి వాటి మీద ఎక్కువగా మీకు ఈ మాసం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ మాసంలో మీకు 1, 2, 3, 4, 16, 17, 29, 30 ఈ తేదీలు మటుకు చాలా అనుకూలంగా ఉన్నాయి. అంటే ఏమైనా ముఖ్యమైన కార్యక్రమాలు కానీ ఏమైనా ఇంపార్టెంట్ ప్రయాణాలు కానీ అలాంటివి ఏమైనా ఉంటే ఈ డేట్స్లో కనుక మనం చేసుకుంటే కనుక గ్రహస్థితి చాలా మటుకు అనుకూలంగా ఉంది. అలాగే 19, 20, 24 తేదీలు మటుకు 24, 25 ఈ తేదీల్లో మటుకు వీలైతే ప్రయాణాలు ఏమన్నా పెట్టుకోకుండా ఉంటే మంచిది. అలాగే ముఖ్యమైన పనులు కూడా వీలైనంత వరకు ఈ డేట్స్లో కనుక అటెండ్ అవ్వకుండా ఉంటే మంచిది. వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి, మెడిటేషన్ చేసుకోండి, ఉద్రేకాలకి ఆవేశాలకి చోటు ఇవ్వకండి. ఈ మాసం అంతా కూడా మీ సుబ్రహ్మణ్య స్వామిని చక్కగా ఆరాధన చేసుకోవటం, అలాగే గణపతిని మంగళవారం కానీ బుధవారం కానీ గణపతి ఆరాధన చేయడం చాలా మేలు కలుగుతుంది. కుదిరితే కనుక ఆ లక్ష్మీ అష్టోత్తరం ప్రతిరోజు కూడా పారాయణ చేయడానికి ట్రై చేయండి. చాలా అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.